హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో వచ్చేసి మల్టిప్లికేషన్ ఈజీ వేలో చూద్దామండి. జనరల్గా మనము ఇలా ఉంటే అనుకోండి, జనరల్ వేలో ఎలా చేస్తాం, ఫస్ట్ 4 తో దీనంతా ఫినిష్ చేస్తాం. 4 4 16 అని చెప్పేసి 1 ఇక్కడ వేసుకొని 6 ఇక్కడ వేసుకుంటాం, క్యారింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, 4 2 8 8 ప్లస్ 1 9. నెక్స్ట్ 3 4 ఎంత 12, క్యారింగ్ తీసుకొని 3 2 6 ప్లస్ 1 7, క్యారింగ్ తీసుకొని అడిషన్ చేస్తాం. ఇలా క్యారింగ్స్ కూడా అవసరం లేకుండా మనం డయాగ్నల్ మెథడ్లో వచ్చేసి డయాగ్నల్ షేప్లో మల్టిప్లికేషన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఒక నెంబర్తో ఫినిష్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, సెకండ్ నెంబర్ని ఫినిష్ చేయాలి. సో చూడండి ఒకసారి, 4తో 4 5 ఎంత 20, 3 5 ఎంత 15. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెంబర్కి వెళ్ళాలి, ఇవే నెంబర్తో 4 2 ఎంత 8. సో ఇక్కడ ఇది డయాగ్నల్ షేప్లో వచ్చింటుంది, ఓకేనా? అందుకే నేను డయాగ్నల్ మెథడ్ అని చెప్పినాను. సో ఇక్కడ ఈ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి సెకండ్ స్టెప్లో, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి 4 2s వచ్చేసి 8 అంటే జస్ట్ 8 రాసుకోవద్దు, 0 8 సింగిల్ డిజిట్ అసలు తీసుకోకూడదు, డబల్ డిజిట్ తీసుకోవాలి. 4 2s ఎంత 8, 3 2s ఎంత 6. సో ఇప్పుడు 6 మనం ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్లో తీసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా మనం అడిషన్ చేస్తే 8 6 7 1. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత? నెక్స్ట్ డయాగ్నల్ షేప్లో వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 1768 వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 6 7s ఎంత 42. నెక్స్ట్ 5 7s ఎంత 35. ఒక నెంబర్ యూజ్ చేసేసి రాసుకున్నాం మనం, ఓకేనా? ఒక నెంబర్ యూజ్ చేసుకుంటే జనరల్లో మనం ఎలా రాస్తామో అలా. నెక్స్ట్ 6 5s ఎంత 6 5s వచ్చేసి 30. నెక్స్ట్ 5 5s ఎంత 25. ఇక్కడ ఒక నెంబర్ యూజ్ చేసేసి రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, 0 2 ప్లస్ 3 ఎంత 5 5 ప్లస్ 5 ఎంత 10, 4 ప్లస్ 5 ఎంత 9, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 2 వచ్చేసి 12, 4200 వచ్చేసి ఆన్సర్. సో ఈ మెథడ్లో మనం క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ డయాగ్నల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డయాగ్నల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక డయాగ్నల్ ఫామ్ అయింది, ఓకేనా? ఫస్ట్ డయాగ్నల్లో ఇదంతా యూజ్ చేసేసి సెకండ్ నుంచి రాసుకుంటాం, నెక్స్ట్కి వెళ్ళేసరికి. ఒకవేళ 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, 3 డిజిట్ ఇంటూ 2 డిజిట్ కదా. సో ఫస్ట్ ఏం చెప్పినాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఒక డిజిట్ అయిపోతేనే నెక్స్ట్ ఇంకొక డిజిట్తో చేయాలి. 6 5s ఎంత 6 5s వచ్చేసి 30, ఓకేనా? సో నెక్స్ట్ 2 5s ఎంత 10. క్యారింగ్ అనేది తీసుకోవడం మనం ఈ మెథడ్లో. నెక్స్ట్ 3 5s ఎంత 3 5s వచ్చేసి 15. ఇప్పుడు ఇక్కడ మనం డయాగ్నల్ షేప్లో వచ్చిందా లేదా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, 4 మిగిలింది కదా, ఫస్ట్ 5 మనం చేసి ఫినిష్ చేసేసినాము. ఇప్పుడు ఏంటి 4తో చేయాలి. నెక్స్ట్ చూడండి, 6తో 6 4s ఎంత 24. నెక్స్ట్ 2 4s వచ్చేసి 8. నెక్స్ట్ 3 4s వచ్చేసి 12. సో ఓవరాల్గా ఏం చేయాలి, మనం అడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్లో అడిషన్, డివిజన్లో సబ్ట్రాక్షన్. సో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్, ఇవి ఎప్పుడు మర్చిపోకూడదు. 4 8 ఒక 2 వచ్చేసి 10, 3 ఒక 2 5 5 ప్లస్ 1 ఎంత 6. సో 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 ఎంత 7. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది 17,604 వచ్చేసి అక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్ని తీసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే వేసుకునేటప్పుడు డయాగ్నల్ షేప్లో వేసుకోవాలి. 6 7s ఎంత 6 7s వచ్చేసి 42. నెక్స్ట్ 5 7s ఎంత 5 7s వచ్చేసి 35. నెక్స్ట్ 4 7s ఎంత 4 7s వచ్చేసి 28. ప్రతిసారి ఒక నెంబర్ యూజ్ చేసుకొని వేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, 4తో 4 7s వచ్చేసి 28. నెక్స్ట్ 3 7s ఎంత 3 7s వచ్చేసి 21. నెక్స్ట్ 2 7s ఎంత 2 7s వచ్చేసి 14. 1 7s ఎంత 1 7s వచ్చేసి 07 అని వేసుకోవాలి. సో ఇక్కడ డయాగ్నల్ షేప్ వచ్చిందా లేదా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా డయాగ్నల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏంటి 7తో అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, 8కి వెళ్ళాలి, ఓకేనా? 8 6 8s ఎంత 6 8s వచ్చేసి 40. సో ఇక్కడ డయాగ్నల్ షేప్లో ఫస్ట్ ఇక్కడ రో ఉంది కదా, ఈ రోని వదిలేయాలి. నెక్స్ట్ డయాగ్నల్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఫస్ట్ రోని వదిలేయాలి. సో ఓకేనా? నెక్స్ట్ చూడండి, 6 8s వచ్చేసి
నెక్స్ట్ 2తో 2 8s వచ్చేసి 16. నెక్స్ట్ వచ్చేసి 1తో 1 8s వచ్చేసి 8 0 8 అని రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డయాగ్నల్స్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నల్ ఫామ్ చేసుకోండి లేదా మైండ్లో గుర్తున్నా కూడా ఓకే. ఇప్పుడు సెకండ్ డయాగ్నల్లో ఈ నెంబర్ లీవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది 8 అయిపోయింది 9కి వెళ్ళాలి. ఓకేనా? 8 అయిపోయింది 9కి వెళ్ళాలి. ఇక్కడ కూడా మన డయాగ్నల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇది వదిలేయాలి. ఇది వదిలేసి రాసుకోవాలి. నెక్స్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. 6 9s ఎంత? 6 9s వచ్చేసి 54. నెక్స్ట్ 5 9s ఎంత? 5 9s వచ్చేసి 45. సో నెక్స్ట్ 4 9s వచ్చేసి ఎంత? 4 9s వచ్చేసి 36. నెక్స్ట్ 3 9s ఎంత? 3 9s వచ్చేసి 27. సో నెక్స్ట్ 2తో 2 9s ఎంత? 2 9s వచ్చేసి 8. ప్రతిసారి ఒక్కొక్కటి రిలీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1తో 1 9 వచ్చేసి 0 9. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఓవరాల్గా మనం అడిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అడిషన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇక్కడ 4. సో 4 ఎక్కడ ఉంటుంది? 4 8 ఒక 5 ఎంత? 8 ఒక 5 13. 13 ఒక 5 వచ్చేసి 18. ఓకేనా? సో నెక్స్ట్ 2 4 6 6 ఒక 10 6 ఒక 10 16 16 ప్లస్ 1 17. సో నెక్స్ట్ ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతా ఉంటే ఈ క్యారెన్స్ వచ్చేసి ఇటు సైడ్ వేసుకోండి, పైన వేసుకోండి. ఓకేనా? 4 5 వచ్చేసి 9 9 ఒక 4 వచ్చేసి 4 5 9 9 4 వచ్చేసి 13 13 ఒక 2 13 ఒక 2 వచ్చేసి 15 15 ఒక 10 25 25 ప్లస్ 1 26. సో నెక్స్ట్ 3 8 3 8 వచ్చేసి మనకి 11 11 ప్లస్ 3 వచ్చేసి 14 14 ప్లస్ 4 వచ్చేసి 14 ప్లస్ 4 18 18 ప్లస్ 2 20 20 ప్లస్ 10 30. ఓకేనా? సో నెక్స్ట్ 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 6 వచ్చేసి 11 11 ప్లస్ 1 వచ్చేసి 12 12 ప్లస్ 9 వచ్చేసి 21 21 ప్లస్ 3 24. సో నెక్స్ట్ 2 ప్లస్ 4 వచ్చేసి 6 6 ప్లస్ 1 వచ్చేసి 7 7 ప్లస్ 8 వచ్చేసి 15 15 ప్లస్ 2 వచ్చేసి 17. సో 1 7 ప్లస్ 1 8 8 ప్లస్ 1 9. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? చూడండి ఎంత పెద్ద నెంబర్ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి 9,74,06,784 ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకి మల్టిప్లికేషన్ సంబంధించి డయాగ్నల్ మెథడ్. సో ఏదైనా కానీ మనం చాలా ఈజీగా చేయొచ్చు. సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్, అలాగే 4 డిజిట్ 5 డిజిట్ ఏదైనా కానీ ఈ వేలో డయాగ్నల్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. Please like, share and comment our videos.